ఇది యూజ్ చేయటం వల్ల సంవత్సరాల తరబడి మీ బాడీ మీద ఉన్న నలుపు మొత్తం పోతుంది, స్కిన్ తెల్లగా వస్తుంది. మీ ఫేస్ తెల్లగా ఉండి బాడీ నల్లగా ఉన్నా కానీ ఇది యూజ్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈ రోజు మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఫుల్ బాడీ వైటనింగ్ కోసం ఒక మంచి రెమెడీ షేర్ చేయబోతున్నాను. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇది ప్రతిరోజు యూజ్ చేయొచ్చండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేయొచ్చు. ఇది అసలు ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇది యూజ్ చేస్తే బెనిఫిట్స్ ఏంటి, స్కిన్లో ఎలాంటి మార్పులు వస్తాయి, ఎవరెవరు యూజ్ చేయాలి అని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు బాడీ పౌడర్ చూపించబోతున్నాను. ఇది బాత్ పౌడర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇందులో మనకి ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. 3 కూడా సూపర్గా పనిచేస్తాయండి. ఫ్రెండ్స్, కొంతమంది ఫేస్కి చాలా బాగా కేర్ తీసుకుంటారు, బాడీకి అస్సలు కేర్ తీసుకోరు. దానివల్ల ఫేస్ ఒక కలర్, బాడీ ఒక కలర్ కనిపిస్తుంది. కొంతమందికి నెక్ మొత్తం బ్లాక్గా ఉంటుంది. అలా కాకోకుండా మీ ఫేస్, బాడీ, హ్యాండ్స్, కాళ్ళు అన్నీ వైట్గా రావాలి అంటే ఈరోజు చూపించబోయే బాత్ పౌడర్ మీరు వెంటనే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనం నువ్వులు తీసుకోవాలి. మన ఇంట్లో ఈజీగా ఉంటాయి కదా. మీరు వేయించిన నువ్వులు తీసుకుంటే ఇంకా మంచిది. మీరు పచ్చి నువ్వులైనా తీసుకోవచ్చు, బట్ వేయించిన నువ్వులు అనుకోండి, మీకు ఇంకొంచెం ఎక్కువ రోజులు పాడవుకోకుండా ఉంటుంది. నువ్వులు మనం 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలండి. నువ్వులు మన స్కిన్కి చాలా మంచిదండి. మన స్కిన్ మీద ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా వాటిని తగ్గించడానికి కూడా బాగా పనిచేస్తుంది. స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్ని గ్లోయింగ్గా తీసుకొస్తుంది, మంచిగా మాయిశ్చరైజింగ్ కూడా చేస్తుంది. మీ స్కిన్ మీద ఉన్న ట్యాన్ని కూడా వెంటనే తగ్గించేస్తుంది. ఇప్పుడు ఇది వాటర్ కలపకోకుండా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇది మనకి ఇందులో న్యాచురల్గా ఆయిల్స్ ఉంటాయి కాబట్టి మరీ పౌడర్ లాగా రాదండి, కానీ మెత్తగా వస్తుంది. ఇంకొంచెం ఎక్కువసేపు మీరు మిక్సీ చేశారనుకోండి, ఇది మనకి బటర్ లాగా మారిపోతుంది. అక్కడి దాకా తెచ్చుకోకుండా మెత్తటి పౌడర్ లాగా వచ్చేలా చూసుకోండి. ఇప్పుడు ఇందులో ఇంకొక 2 ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఆమ్లా పౌడర్, ఉసిరికాయ పొడి అండి. ఉసిరికాయ పొడి కూడా మన స్కిన్కి చాలా మంచిదండి. ఇది కూడా మనం 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ఉసిరికాయ పొడి యాడ్ చేయటం వల్ల స్కిన్ బ్రైటనింగ్ చాలా తొందరగా జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో మనం వైల్డ్ టర్మరిక్ 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. కస్తూరి పసుపు కానీ, పచ్చి పసుపు కానీ అంటాం కదా, అది అన్నమాట. ఇది ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాం. అంతేనండి, సింపుల్. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలిపితే సరిపోతుంది. ఇది మనకి ఆయుర్వేదంలో కూడా చూపించిన రెమెడీ అండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇదేదో 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి చెప్పేది కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్న రెమెడీ ఇది. అందుకే మంచి రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత గాలి తగలకోకుండా, వాటర్ తగలకోకుండా మీరు ఒక బాక్స్లో టైట్గా స్టోర్ చేసేసారనుకోండి, 1 మంత్ వరకు పాడవుకోకుండా ఉంటుందండి. 1 మంత్ కన్నా ఎక్కువే ఉంటుంది, బట్ నేను ప్రిపేర్ చేసిన క్వాంటిటీ 1 మంత్ వరకు కాబట్టి నేను 1 మంత్ అని చెప్తున్నాను. 1 మంత్ తర్వాత మళ్ళీ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం యూజ్ చేసిన ఈ పౌడర్ని మీరు డైలీ అప్లై చేసుకోవచ్చు. స్కిన్కి అప్లై చేసుకుంటే మీకు అసలు స్కిన్కి ప్రాబ్లమ్స్ అనేది రాదండి, పింపుల్స్ కూడా తగ్గిపోతాయి. ఇది యూజ్ చేసేటప్పుడు 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి నాకు. ఫేస్, నెక్ అండ్ హ్యాండ్స్ మొత్తానికి నాకు 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. దీనిలో 2 టేబుల్ స్పూన్స్ మామూలు వాటర్ కలుపుకోండి. రోజ్ వాటర్ కూడా అవసరం లేదు, మామూలు వాటర్ కలిపితే చాలు. రిజల్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసేసుకోవటమే. మీకు ఎంత పడుతుంది అనే దాన్ని బట్టి మీరు క్వాంటిటీ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నాకైతే ఫేస్, నెక్ అండ్ హ్యాండ్స్కి 1 టేబుల్ స్పూన్ పడుతుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ తీసుకుని మిక్స్ చేస్తున్నాను. ఇందులో మనం ఉసిరికాయ పొడి యూజ్ చేయటం వల్ల ఇది జెంటిల్ ఎక్స్ఫోలియేటర్ లాగా పనిచేస్తుందండి. మనకి న్యాచురల్ ఎక్స్ఫోలియేటర్ కాబట్టి మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ని, అలాగే ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేసేస్తుంది. అందుకే కలర్ తొందరగా వస్తాం. ఇది మనం డైరెక్ట్గా బాడీ మీద అప్లై చేసేసుకోవటమేనండి. ఇది నేను ఎవ్రీడే అప్లై చేసుకుంటాను. రోజుకు ఒక్కసారి అప్లై చేసుకుంటే చాలు. మార్నింగ్ బాత్ చేసేటప్పుడు కానీ, ఈవినింగ్ బాత్ చేసేటప్పుడు కానీ అప్లై చేసుకోండి. మామూలుగా మీకు చూపించడానికి ఇలా చూపిస్తున్నాను, లేకపోతే నేను బాత్రూంలోనే అప్లై చేసేసుకుంటానండి. ఇది అప్లై చేసుకుని 5 మినిట్స్ ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది.
ఇది యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే ఇన్స్టెంట్గా కనిపిస్తుందండి. మీకు నెక్ మీద బ్లాక్గా ఉన్నా ఇది అప్లై చేసుకోవచ్చు, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి. మనం యూజ్ చేసిన 3 ఇంగ్రీడియంట్స్ కూడా మంచి కాంబినేషన్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అండ్ స్కిన్ని తొందరగా రిపేర్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుందండి. ఇందులో మనం నువ్వుల పొడి యూజ్ చేసాం కదా, మన స్కిన్ మీద ఏమన్నా మచ్చలున్నా లేదా పింపుల్ వల్ల మచ్చలు పడినా వాటిల్ని రిపేర్ చేయడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీ స్కిన్ డ్రై స్కిన్ అయినా లేదా ఆయిలీ స్కిన్ అయినా కాంబినేషన్ స్కిన్ అయినా ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. చాలామందికి డౌట్ వస్తుంది కదా, కామెంట్ సెక్షన్లో మీరు అడుగుతారని నేను ముందే చెప్తున్నాను. డ్రై స్కిన్ వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు అండి, ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఇందులో మనకి నువ్వుల పొడి యూజ్ చేయటం వల్ల అందులోంచి మాయిశ్చర్ వస్తుంది, అందుకనే డ్రై స్కిన్ వాళ్ళకి కూడా చాలా మంచిది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా మంచిదేనండి, ఎక్సెస్ ఆయిల్ ఏమీ రాదు, అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఇది మీరు ఇలా అప్లై చేసుకుని ఫేస్కి మాత్రం స్క్రబ్బింగ్ చేయొద్దు, ప్యాక్ లాగా ఉంచేసుకోండి. బాడీ మీద ఎక్కడ అప్లై చేసుకున్నా మీరు స్క్రబ్ లాగా చేసుకోవచ్చు. అంటే ఇలా అప్లై చేసుకుని 5 మినిట్స్ ఉంచేసుకుని 5 మినిట్స్ తర్వాత రిమూవ్ చేసేటప్పుడు మీరు జెంటిల్గా స్క్రబ్బింగ్ చేసుకోవాలి. నేను మీకు ఏ వీడియో చెప్పినా అప్లై ఎలా చేసుకోవాలి, రిమూవ్ చేసుకునేటప్పుడు ఎలా చేసుకోవాలని కంప్లీట్గా చెప్తాను. అందుకనే వీడియో స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూడండి అని చెప్తున్నాను. 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు చూసారు కదా, ఇది కంప్లీట్గా డ్రై అయిపోయింది. కొంచెం తడి చేసుకుని ఇలా చిన్న చిన్న సర్క్యులర్ మోషన్స్లో మనం స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల డెడ్ స్కిన్ తొందరగా రిమూవ్ అయిపోతుంది. మనం ఆల్రెడీ ఉసిరికాయ పొడి యూజ్ చేసాం, డెడ్ స్కిన్ని రిమూవ్ చేస్తుంది, అలాగే స్కిన్ మీద ఉన్న డర్ట్ని ఇంప్యూరిటీస్ని కూడా రిమూవ్ చేసేస్తుంది. అందుకని మనం ఫస్ట్ టైం యూజ్ చేయంగానే రిజల్ట్ బాగా వస్తుందండి. ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత వెంటనే వాటర్తో కడిగేసుకోవచ్చు, సోప్ కూడా పెట్టేసుకోవచ్చు. ఈ రోజు నేను మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిద్దామని వాటర్తో కడిగి చూపిస్తున్నాను. ఫస్ట్ నార్మల్గా అయితే ఎవ్రీడే నేను వాటర్తో కడిగేసి వెంటనే సోప్ పెట్టేసుకుంటానండి, నార్మల్గా బాత్ చేసినట్టు చేసేస్తాను. నేను యూజ్ చేసే సోప్స్ వచ్చేసరికి మామా ఎర్త్ నుంచి అండి. మామా ఎర్త్లో ఉప్టన్ అలాగే విటమిన్ సి సోప్స్ని లాంచ్ చేశారండి. ఒక్కొక్క సోప్ ప్యాక్ వచ్చేసరికి ప్యాక్ ఆఫ్ 4 ఉంటాయండి, ఒక్కొక్క దానిలో 4 సోప్స్ ఉంటాయి. ఇది ఉప్టన్ సోప్ అండి. ప్రెసెంట్ నేను ఈ సోప్ యూజ్ చేస్తున్నాను. ఇందులో మనకి పసుపు అలాగే చందనం ఉంటుందండి. ఈ 2 మన స్కిన్కి చాలా మంచిది. అండ్ ఈ సోప్స్ నార్మల్ సోప్స్ కాదండి, మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్స్. అందుకని ఈ సోప్స్ యూజ్ చేసిన తర్వాత మన స్కిన్ డ్రై అవ్వకుండా మాయిశ్చరైజింగ్గా ఉంటుందండి. అండ్ ఈ ఉప్టన్ సోప్ మనకి జెంటిల్ ఎక్స్ఫోలియేటర్ లాగా కూడా పనిచేస్తుంది. మన స్కిన్ మీద ట్యాన్ ఉండకోకుండా ఎప్పటికప్పుడు రిమూవ్ చేసేస్తుంది, స్కిన్ నల్ల పడకోకుండా ఉంటుందండి. అండ్ మామా ఎర్త్ ప్రొడక్ట్స్ ఎలాగో మేడ్ సేఫ్ కాబట్టి మీరు కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఇందులో పసుపు అలాగే గంధంతో పాటు ఆల్మండ్ పౌడర్ కూడా ఉంటుందండి. మనకి ఆల్మండ్స్లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది, అగైన్ స్కిన్కి చాలా మంచిది. వన్స్ నేను దీంతో బాత్ చేసేసిన తర్వాత స్కిన్ అయితే చాలా నీట్గా ఉంటుంది. నేను ఒక్కసారి అది స్క్రబ్బింగ్ చేసిన తర్వాత వెంటనే వాటర్తో కడిగేసి ఇలా నేను బాత్ చేసేస్తానండి. ఈ ఉప్టన్ సోప్స్ మాత్రం మీరు ఎక్కువ ఎండలో తిరిగే వాళ్ళైతే హ్యాపీగా యూజ్ చేయొచ్చు, మీ స్కిన్ నల్లపడుకోకుండా చేస్తుంది. అలాగే మామా ఎర్త్ మన ఇండియన్ బ్రాండ్ అండి, ప్లాస్టిక్ పాజిటివ్. నెక్స్ట్ సోప్స్ వచ్చేసరికి మామా ఎర్త్ నుంచి విటమిన్ సి సోప్స్ అండి. ఇది కూడా మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్సే. ఈ సోప్ కూడా మనకి ప్యాక్ ఆఫ్ 4 వస్తాయి, 4 సోప్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇందులో ఒక సోప్ ఆల్రెడీ నేను వాడేసానండి. ఈ సోప్లో మనకి విటమిన్ సి అలాగే హనీ ఉంటుందండి. మన స్కిన్ని మాయిశ్చరైజింగ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఇది ఎలాగో మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ కాబట్టి మన స్కిన్ అస్సలు డ్రై అవ్వదు. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇది మన స్కిన్ని డీప్గా క్లెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుందండి. మీరు ఎక్కువగా ట్రావెలింగ్ చేసే వాళ్ళైతే ఈ సోప్ చాలా బాగా సెట్ అవుతుంది, మీకు డీప్గా క్లెన్జింగ్ చేస్తుంది. అండ్ మీకు ఎక్కువ ఎక్సెస్ ఆయిలీగా ఉన్న మీ స్కిన్ ఇది చాలా బాగుంటుందండి. ఇందులో మనకి లెమన్ ఉంటుంది, హనీ ఉంటుంది, అలాగే మస్టర్డ్ బటర్ ఉంటుందండి. మస్టర్డ్ బటర్ మన స్కిన్ ని మాయిశ్చరైజింగ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఈ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది. ఈ 2 సోప్స్ కూడా సూపర్ గా ఉన్నాయండి. మీ స్కిన్ ప్రాబ్లమ్ ని బట్టి మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్ని మేడ్ సేఫ్ కాబట్టి మీరు కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. లింక్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మామా ఎర్త్ యాప్ నుంచి కానీ వెబ్సైట్ నుంచి కానీ తీసుకునేటప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న కూపన్ కోడ్ యూజ్ చేసుకోండి, ఎక్స్ట్రా ఆఫర్ వస్తుంది. మీరు పర్చేస్ చేసిన ప్రతిసారి వాళ్ళు ఒక ప్లాంట్ ని ప్లాన్
చేస్తారు. 2025 లోపల 1 మిలియన్ ప్లాన్స్ ని ప్లాన్ చేయడానికి ఇనిషియేటివ్ గా కూడా తీసుకున్నారు. ఇప్పుడు మామాఅర్త్ ప్రొడక్ట్స్ అన్ని ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా అవైలబుల్ లో ఉంటున్నాయి. మీ దగ్గరలో ఉన్న స్టోర్స్ లోంచి అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా మామాఅర్త్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అలాగే స్క్రీన్ మీద చూపిస్తున్న కూపన్ కోడ్ యూస్ చేసుకోండి, ఎక్స్ట్రా ఆఫర్ వస్తుంది. ఇది మీరు కూడా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయటం మర్చిపోకండి. మీ కామెంట్స్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.